హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 10. నేను ఫస్ట్ 9 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 10లో మనం సన్యోంగ్ని ప్రొఫెసర్ యోమ్ని కలవడం చూస్తాం. ఆమె అతనితో ఆ మిగిలిన 2 ఆబ్జెక్ట్స్ని నేను సర్చ్ చేయడంలో హెల్ప్ చేస్తాను అంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సన్యోంగ్కి ఆ ఈవిల్ స్పిరిట్ కంటి చూపు పోకుండా ఉండడానికి అవసరం. సో ఆమె అది ఆలోచించి హెల్ప్ ఆఫర్ చేస్తుంది. ప్రొఫెసర్ యూమ్ ఏమో ఆ ఈవిల్ స్పిరిట్ కూడా ఆ ఆబ్జెక్ట్స్ కనుక్కొని డిస్ట్రాయ్ చేయడానికి సన్యోంగ్ ద్వారా సర్చ్కి వస్తుంది అని అనుకుంటాడు. కానీ సన్యోంగ్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు ఆమె చూసిన విజన్స్తో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఒప్పుకుంటాడు. వాళ్ళు ఆ 4th ఆబ్జెక్ట్ని వెతకడానికి ప్రొఫెసర్ గు నోట్స్ ప్రకారం ఒక పాడైపోయిన మూతపడిన రెస్టారెంట్కి వస్తారు. అక్కడ వాళ్ళకి సర్చ్ చేశాక ఆ ఆబ్జెక్ట్ సీలింగ్లో దొరుకుతుంది. అది ఒక చిన్న గ్లాస్ బాటిల్. సన్యోంగ్ అది టచ్ చేసిన వెంటనే ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ సడన్గా వాటర్ కావాలి అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వాటర్ కోసం వెతుక్కుంటూ పరిగెడుతుంది. అలా పరిగెడుతూ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్ గ్లాస్ పగలగొట్టి వాటర్ బాటిల్స్ తీసుకుని వాటర్ తాగుతూ ఉంటుంది. ఆమెని ఫాలో అవుతూ వచ్చిన ప్రొఫెసర్ ఆమెను పట్టుకుని ఆపుతాడు. కానీ ఆమెలో ఉన్న ఈవిల్ స్పిరిట్, మీ ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఫుడ్ వాటర్ లేకుండా 7 days ప్రాణాలతో ఉంచారు, చివరికి అలానే చంపేశారు అని తిడుతుంది. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ గిల్టీ ఫీల్ అవుతాడు. కానీ ఆమెతో, నువ్వు కూడా ఆ 5 ఆబ్జెక్ట్స్ కోసం కనుక్కోవడం కోసం నన్ను వాడుకుంటున్నావు అని అంటాడు. అలానే ఆ ఆబ్జెక్ట్స్ దొరికితే ఏం చేస్తావు అని అడుగుతాడు. దానికి ఆమె, లాస్ట్ ఆబ్జెక్ట్ని వెతుకు, అప్పుడు నీకే తెలుస్తుంది అని అంటుంది. నెక్స్ట్ మనం ప్రొఫెసర్ యూమ్ అండ్ డిటెక్టివ్ లీని కలవడం చూస్తాం. డిటెక్టివ్ లీ జంగ్యోన్ కంపెనీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ప్రొఫెసర్ వాళ్ళ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ని ఈవిల్ స్పిరిటే చంపిందని తెలుసుకుంటాడు. ఆ విషయం ప్రొఫెసర్కి చెప్తే ప్రొఫెసర్ ఆ మాటల్ని నమ్మలేకపోతాడు. దాంతో డిటెక్టివ్ లీ, నేను వాళ్ళు చనిపోయిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను, వాళ్ళ చేతి మీద కూడా అలాంటి మార్క్సే ఉన్నాయని అన్నారు అని అంటాడు. అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాడు. వూజిన్ని చంపింది వాళ్ళ గ్రాండ్ మదరే అని. నెక్స్ట్ సీన్లో ప్రొఫెసర్ యూమ్ అసిస్టెంట్ కిమ్ని కలుస్తాడు. ఇప్పుడు ఆయన అసిస్టెంట్ కాదండి, వాళ్ళ గ్రాండ్ మదర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయిపోయి ఉంటాడు. ఆయనకు కూడా హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన విషయం చెప్పి ఆ రికార్డింగ్ వినిపిస్తాడు. అందులో డాక్టర్ మిసెస్ నా వూజిన్కి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయించారని, అలానే ఆవిడ వూజిన్ హాస్పిటల్ రూమ్లోంచి బయటికి వచ్చిన తర్వాత వూజిన్ చనిపోయి ఉన్నాడని చెప్పి ఉంటుంది. ఆ రికార్డింగ్ విని కిమ్ చాలా షాక్ అవుతాడు. తను ఇన్ని ఇయర్స్ నుంచి లాయల్గా పనిచేస్తున్న మిసెస్నా అలా చెయ్యరు అని అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ యూమ్, వూజిన్కి ఆ ఈవిల్ స్పిరిట్ గురించి తెలుసు, అది గ్రాండ్ మదర్కి అర్థమయ్యి అతన్ని చంపేసి ఉంటుంది అని అంటాడు. కిమ్ అది విని చాలా బాధపడతాడు. అయినా వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇచ్చిన ఎన్డీఏని అగ్రిమెంట్ని చింపేసి ప్రొఫెసర్ యూమ్తో అతనికి తెలిసిన విషయం చెప్తాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారండి. అందులో యూమ్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ మదర్ని ఆ ఈవిల్ స్పిరిట్ని పోగొట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే ఆ ఈవిల్ స్పిరిట్ వాళ్ళ వైఫ్ని, అంటే యూమ్ వాళ్ళ మదర్ని టార్గెట్ చేసింది కాబట్టి. ఫస్ట్ ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఆ షామన్ మాన్వోల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పేపర్స్ని ఇచ్చేస్తుంది. కానీ తర్వాత యూమ్ వాళ్ళ ఫాదర్ సడన్గా సిక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. అక్కడ అతను ఫుడ్ అండ్ వాటర్ తినలేని పరిస్థితిలో ఉంటాడు. మనకి ఆ ఈవిల్ స్పిరిట్టే అతన్ని అలా చేసిందని చూపిస్తారు. చివరికి స్టార్వేషన్ వల్ల చనిపోతాడు. సో బేసికలీ యూమ్ వాళ్ళ గ్రాండ్ మదర్ సొంత కొడుకుని కూడా రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పేపర్ ఇచ్చి ట్రాప్ చేసి చనిపోయేలా చేసిందన్నమాట. ఇంకోవైపు
సన్యోంగ్ని కలవడానికి డిటెక్టివ్ లీ వస్తాడు. అక్కడ సన్యోంగ్కి సడన్గా మళ్ళీ అంతా డార్క్ అయిపోయి ఏమీ కనిపించదు. ఆ విషయం డిటెక్టివ్ లీకి తెలియకూడదని అతనితో నాకు బాగోలేదు, మీరు తర్వాత వస్తే మాట్లాడతాను అని అంటుంది. కానీ ఆమె బిహేవియర్ ఆడ్గా ఉంది అని గమనించిన డిటెక్టివ్ లీ వెళ్ళిపోయినట్టు డోర్ క్లోజ్ చేసి సౌండ్ చేస్తాడు. దాంతో సన్యోంగ్ లీ వెళ్ళిపోయాడు అనుకుని బ్లైండ్ పర్సన్లా నడుచుకుంటూ పక్క రూమ్లోకి వెళ్తూ గడప తగిలి పడిపోతుంది. వెంటనే లీ ఆమెకి హెల్ప్ చేసి ఏమైంది అని అడుగుతాడు. ఇంకా దాచిపెట్టలేక తనకి ఉన్న రేర్ ఐ డిసీజ్ గురించి చెప్పి కొన్ని ఇయర్స్లో కంప్లీట్గా బ్లైండ్ అయిపోతానని అంటుంది. అలానే ఈవిల్ స్పిరిట్ తనలో ఉన్నన్ని రోజులు ఆమెకి బ్లైండ్నెస్ రాదని కూడా చెప్తుంది. అప్పుడు డిటెక్టివ్ లీ ఆమెని కలవడానికి వచ్చిన రీజన్ చెప్తాడు. ఆమెతో నిన్న ఆమెలో ఉన్న ఈవిల్ స్పిరిట్ వాళ్ళ మదర్ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ మనీ సైన్ చేసిందని, ఆ సంగతి తనకి వాళ్ళ కొలీగ్ ద్వారా తెలిసిందని అంటాడు. సన్యోంగ్ ఆ ఈవిల్ స్పిరిట్ వాళ్ళ మదర్ని టార్గెట్ చేసిందని తెలుసుకుని చాలా కంగారుడిపోతుంది. లీ ఆమెని ఓదార్చి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనం డిటెక్టివ్ లీ, సన్యోంగ్ అండ్ ప్రొఫెసర్ యూమ్ని సన్యోంగ్ వాళ్ళ ఫాదర్ ఆఫీస్ రూమ్లో చూస్తాం. సన్యోంగ్ ప్రొఫెసర్తో ఆ ఈవిల్ స్పిరిట్ని పోగొట్టడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను అని జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ ఆమెని ట్రస్ట్ చేయడానికి ఆమెతో డిటెక్టివ్ కిమ్ చనిపోయినప్పుడు ఆయన చేతుల్లో ఉన్న పేపర్స్ గురించి చెప్పమంటాడు. దాంతో ఆమె వాటి గురించి ఎవరికన్నా చెప్తే వాళ్ళని చంపేస్తానని ఈవిల్ స్పిరిట్ బెదిరించిన సంగతి చెప్తుంది. కానీ ప్రొఫెసర్ అండ్ డిటెక్టివ్ లీ ఆమెకి ధైర్యం చెప్పి మేము ఆ ఈవిల్ స్పిరిట్కి భయపడము అని అంటారు. అప్పుడు ఆమె ఆ విజన్లో కనిపించిన 3 చైనీస్ క్యారెక్టర్స్లో ఫస్ట్ చైనీస్ క్యారెక్టర్ డ్రా చేసి చూపిస్తుంది. ఆమెకు అదొకటే గుర్తుంటుందన్నమాట. ప్రొఫెసర్ యూమ్ దాన్ని అర్థం చేసుకుని తనకి ఉన్న నాలెడ్జ్తో అది మొగ్దాన్ వాళ్ళ ఫ్యామిలీ రిజిస్టర్ అని చెప్తాడు. వాళ్ళకి దాన్ని బట్టి ఆ ఈవిల్ స్పిరిట్ మొగ్దాన్ ఫ్యామిలీలో మెంబరే అని, బహుశా ఆమె అక్క అయ్యి ఉంటుందని అర్థమవుతుంది. కానీ ఆమె పేరు తెలీదు. అంతలో ప్రొఫెసర్ యూమ్కి క్యాలెండర్ వంక చూసినప్పుడు సేఫ్ డే గురించి గుర్తు వస్తుంది. అతను వాళ్ళతో సేఫ్ డే అనేది ఇయర్లో ఒక్కసారి వస్తుందని, ఆ రోజు ఎలాంటి స్పిరిట్స్ మనుషుల్ని ఏం చెయ్యలేవని చెప్తాడు. అలానే ఆ రోజు మనకి ఎలా అయినా అడ్వాంటేజ్ అయ్యేలా వాడుకోవాలి అని అంటాడు. క్యాలెండర్ని బట్టి ఆ సేఫ్ డే నెక్స్ట్ డేనే అని మనకు అర్థమవుతుంది. ఫైనల్గా ఆ రోజు నైట్ సన్యోంగ్ మిసెస్ నాని కలవడానికి వస్తుంది. అక్కడికి వచ్చింది సన్యోంగ్ కాదు, ఈవిల్ స్పిరిట్ అని మనకు తెలుస్తుంది. ఆ ఈవిల్ స్పిరిట్ మిసెస్ నాతో రేపు నీ గ్రాండ్ సన్ నా పేరు కనుక్కోవడానికి ఇక్కడికి వస్తాడు అని అంటుంది. దానికి మిసెస్ నా నువ్వు యూమ్ని కూడా చంపేస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ ఆమె వంక చూసి ఏ నీ గ్రాండ్ సన్ని నేను చంపకూడదా అని అంటుంది. మిసెస్ నా నేను నా సొంత హస్బెండ్ అండ్ కొడుకునే చంపేసుకున్నాను, మనవడు ఒక లెక్క అని అంటుంది. మనకి ఫ్లాష్ బ్యాక్ బిట్లో ఈవిల్ స్పిరిట్ యోమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని ఆవహించి ఉన్నప్పుడు మిసెస్ నాతో నేను సేఫ్గా ఉన్నంత వరకు నువ్వు కూడా సేఫ్ అని అనడం చూస్తాం. సో మిసెస్ నా ముందు నుంచే ఆ ఈవిల్ స్పిరిట్తో డీల్ చేసుకుని ఉందన్నమాట. ప్రెజెంట్ టైంలో మిసెస్ నా నేను నా ప్రామిస్ని మర్చిపోలేదు యాంగి అని అంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమైందో మనం తర్వాత ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి.